అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 6వ తరగతి తెలుగులో 7వ పాఠ్యాంశమైన మమకారం అనే పాఠ్యాంశానికి సంబంధించిన టోటల్ భాషాంశాలను చూద్దాం. చాలామంది విద్యార్థుల కామెంట్ల అనుమతించి వాళ్ళ కోరిక మేరకు నేను మీకు భాషాంశాలు కూడా ఇప్పటి నుంచి ప్రతి క్లాస్కి సంబంధించిన భాషాంశాలు కూడా అప్లోడ్ చేస్తాను, గ్రామర్ కూడా. ఉద్దేశము తర్వాత ఈ మమకారం అనే పాఠ్యాంశాన్ని రచించిన రచయితకు సంబంధించిన కవి పరిచయము. ఈ మమకారం అనే పాఠ్యాంశాన్ని రచించిన రచయిత పేరు చిలుకూరి దేవపుత్ర గారు. ఇతను రచించిన రచనలు ఏకాకి నౌక చప్పుడు, చివరి మనుషులు, బంది, వంకర టింకర, 6 గ్లాసులు మొదలైనవి. ఇది కవి పరిచయం. తర్వాత నెక్స్ట్ భాషాంశాల్లోకి వెళ్దాం. వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించిన ప్రశ్నలమ్మా ఇవి. ఇప్పుడు మనం భాషాంశాలు చూద్దాం. ఇక్కడ చూడండి, క్రింది సూచనల ఆధారంగా కారంతో అంతమయ్యే పదాలను రాయండి. ఎదుటి వారికి మేలు చేయడం ఉపకారం, ఎదుటి వారిని గేలి చేయడం వెటకారం, దట్టమైన చీకటి అంధకారం, గర్వం అహంభావం అహంకారం. తర్వాత రెండవ, క్రింది వాక్యాలను చదవండి, గీత గీసిన పదాల అర్థాలను తెలుసుకోండి. ఉబలాటం అంటే కోరిక, వాళ్ళే ఇచ్చిన. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒద్దిక అంటే పదానికి అర్థం అనుకూలంగా. సొంత వాక్యం, ఒకరికొకరు అనుకూలంగా ఉంటే స్నేహం నిలబడుతుంది. తర్వాత వాత్సల్యం అంటే ప్రేమ, రోగులకు ప్రేమతో సేవ చేయాలి. తర్వాత అధునాతనత అంటే ఆధునికమైన, దానికి రాసిన సొంత వాక్యం చూడండి నాన్న, దానికి సొంత వాక్యము ఇక్కడ రాసినాను, ఓకేనా. ఆధునికమైన జీవితాలలో మానవత్వం దూరం అవుతుంది. తర్వాత నెక్స్ట్ 1వ, క్రింది వాక్యాలలో సమానార్థక పదాలు ఉన్నాయి, గుర్తించి గీత గీయండి. బుడతడు అంటే పిల్లవాడు. తర్వాత తేట తెల్లం అంటే స్పష్టంగా. తర్వాత శైలి అంటే పద్ధతి. ఇక్కడ నేను తర్వాత ఇక్కడ ఉన్న అండర్లైన్ చేసిన పదాలను తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను క్లియర్గా రాసినాను, అర్థమవుతుందా? మీరు క్లియర్గా చూసుకోవచ్చు, స్క్రీన్ షాట్స్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది. తర్వాత క్రింది వ్యతిరేక పదాలను జతపరచండి. పండితుడు అంటే పామరుడు, సరసం అంటే విరసం, అదృష్టం అంటే దురదృష్టం. తర్వాత ప్రకృతి వికృతులు, ఆశ్చర్యం అంటే అచ్చరువు, భయం అంటే ఇక్కడ పూయిలు అని ఉంది కానీ దానికి ఇంకొక అర్థం భయం అని కూడా రావచ్చు. తర్వాత స్త్రీ అంటే ఇంటి. తర్వాత సామాన్య వాక్యాలు సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాసేది, ఇది కూడా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇవి నెక్స్ట్ నాన్న. తర్వాత క్రింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి. గురువుగారు పాఠం చెబుతున్నారు, గురువుగారు నవ్వుతున్నారు. గురువుగారు పాఠం చెబుతూ నవ్వుతున్నారు. అమ్మ బుజ్జగించింది, అమ్మ అన్నం పెట్టింది. అమ్మ బుజ్జగించింది, అన్నం పెట్టింది. ఎలుక అక్కడకు వచ్చింది, ఎలుక గుడ్లగూబను చూసింది. ఎలుక అక్కడకు వచ్చి గుడ్లగూబను చూసింది. ఇది ప్రాజెక్టు పనమ్మ. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ మరి ఒకసారి ధన్యవాదములు.